ఇస్తానని దళిత బంధు ఇస్తానని ఇప్పటికి 3 నెలలు అవుతుంది. 3 నెలల నుండి ఇత్తా అనుకుంటా మోసం చేస్తాడు. లాస్ట్కి అత్త విఠల్ రాజేందర్ మీద నూపుతాడు. వాళ్ళను ఆయిల్ బంద్ చేస్తారు, వాళ్ళు బంద్ చేస్తారని చెప్తాడు. మాకు ఇంకెప్పుడు ఇస్తాడు? అట్టిగా దొంగతనాన్న బుక్కులు వంచిండు పోయిండు అంతే. అందులో రూపాయి కూడా పడలే. మేము బర్లో పోయి అటు పోయి ఇటు పోయి మళ్ళీ వచ్చినాం. మళ్ళీ మా చేతికి ఉంటా 30,000 40,000 ఖర్చు పెట్టుకొని ఉల్టా వచ్చినాం. ఈ దొంగ మాటలు, ఈ లంగ మాటలు ఎందుకు మాట్లాడుతాడు? ఇచ్చేటోడు అయితే ఎలక్షన్ ముందు ఇచ్చి మాట్లాడమని. దళితులు కాపాడుతా అని అన్న బాపతి గారు అయితే ఎలక్షన్ ముందు కాపాడాలి. 5 ఏళ్ల కిందనే అన్ని మాఫీ చేస్తా, ఇది చేస్తా, డబల్ బెడ్రూమ్లు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నాడు. ఇప్పటికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఇప్పటికి 4 సంవత్సరాలు గడిచింది, ఇప్పటి వరకు కూడా ఇయ్యలే. మళ్ళీ ఇప్పుడు ఏందో కొత్తగా పెట్టి మాకు మళ్ళీ నేను 10 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా అంటే మేము ఆయన కోసమే బతుకుతలేము. మేము కష్టం చేసుకునే వాళ్ళను మోసం చేసుడు కరెక్ట్ కాదు. మోసం చేసి ఓటేసుకున్నాడు కేసీఆర్ గారికి కరెక్ట్ అయిన ముచ్చట కాదు. అది దొంగ మాటలు మాత్రం మాట్లాడవు. నిన్ను ఇయ్యమని నీ ఇంటికి రాలే, నువ్వు ఉన్న కాడికి వచ్చి నిన్ను బతిలాడలే మాకు తిండికి లేదని. మోసం చేసే మాటలు మాట్లాడి ఓటేయించుకొని అవతల పడే మాటలు మాత్రం మాట్లాడకుండా దయచేసి కేసీఆర్ గారు మీరు ఇచ్చేటోళ్ళు అయితే ఫస్ట్ ఇయ్యండి. ఎలక్షన్ ముందే మా డబ్బులు మాకు ఇయ్యండి. నువ్వు ఇస్తానన్నా నువ్వు ఇట్లిస్తా అట్లిస్తా అని మాట్లాడేది. కొంతమందికి కొన్ని కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఉన్నోళ్ళకి ఇవ్వాలి కానీ ఇది ఇస్తా అది ఇస్తా నేను గివిడికి అయితేనే కడతా అంటే అవన్నీ తెచ్చుకొని మేము ఏం చేసుకుంటాం? ఇళ్ళలో పెట్టుకొని భూమి లేదు. మేము 10 బర్రెలు ఇస్తా అంటాను. నువ్వు 10 బర్రెలు వచ్చి మేము వేడగట్టేసుకోవాలి. మాకు ఉన్న వాళ్ళంటే ఇల్లే లేదు. నువ్వు డబల్ బెడ్రూమ్లు ఇస్తా, నేను ఈడిస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తారని ఇది వరకే ఇయ్యలేవు. నువ్వు మళ్ళీ ఇవి ఇస్తానని మమ్మల్ని ప్రజలను మాత్రం మోసపుచ్చకు. 30-40 ఏళ్ళ ఉంది వెనకటోళ్ళు మోసపోయినారు, జరిగింది, గతం అయింది, అయిపోయింది. కానీ ఇప్పుడు నీ మాటలకు మోసపోయి నీ ముందుకు వచ్చి ఏత్తం అనే బాపతి గాళ్ళం అయితే లేవు ఇక్కడ. నువ్వు అనవసరంగా అచ్చిరాని మాటలు మాట్లాడి ప్రజలకు రాకుండా కాకు. నువ్వు ఇస్తానన్న 10 లక్షలు ఇవ్వకపోతే విఠల్ రాజేందర్ అసెంబ్లీలో కొట్లాడి నిన్ను అంత గట్టి అయినా మాకు 10 లక్షలు ఇప్పిస్తాడు. అయ్యా కేసీఆర్ గారు, దొరగారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఏదైతే ఎన్నికలలో నువ్వు ఏదైతే హామీ ఇచ్చినవో దళిత ముఖ్యమంత్రి చేస్తా అని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి ఏదైతే దళితులను మోసపూరితమైన మాటలతోని మభ్యపెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాకా పబ్బం కట్టుకుంటూ ఇప్పుడు ఏదైతే ఈటల రాజేందర్ గారు రాజీనామాతోని 10 లక్షల ఏదైతే దళితులు ఈటల రాజేందర్ గారి వెంబడి ఉన్నారు, రేపు దళితులంతా ఏకమై ఈ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నన్ను తరిమి కొడతారని చెప్పేసి ముందే పసిగట్టి దొరా నువ్వు ఇప్పుడు దళితులను బుట్టలో పడేసి దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తావని చెప్పేసి మాయా మాటలు చెప్పి కాలం గడుపుతా ఉన్నాం దొరా. ఎప్పటికైనా కూడా నిన్ను సమాధి చేసేది ఈ దళితులే అని చెప్పేసి మర్చిపోవద్దు కేసీఆర్ గారు. మేము ఏదైతే 10 లక్షల రూపాయలు మాకు ఇస్తా అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసే ప్రయత్నంలో ఇప్పుడు మేము ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అసెంబ్లీకి పంపించి నీ మెడలు వంచి నీ ముక్కు పిండి ఇలా ఏదైతే అసెంబ్లీలో మాట్లాడి కొట్లాడి నీతోని మాకు 10 లక్షల రూపాయలు ఇస్తాడని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే 10 లక్షల రూపాయలు అన్నావో గతంలో దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నావు. ఇవన్నీ కూడా రేపు గౌరవ ఈటల రాజేందర్ గారిని గెలిపించుకొని అసెంబ్లీలో నీతో కొట్లాడి మాకు ఇప్పిస్తాడని చెప్పేసి మేము కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి ఇలా దళితులు అందరూ కూడా ప్రతి ఒక్క మండలంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. కాకపోతే బిడ్డ నిన్ను చూస్తున్నారు, గమనిస్తున్నారు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అనేది మర్చిపోకు బిడ్డ. ఏదైతే మేము సైలెన్స్ ఉన్నాం, ఏదో నువ్వు చెప్పినట్టు కలుపుతున్నావు అనుకుంటున్నాం, కానీ మేము తీసే దెబ్బ నీకు ఎంత ఘోరంగా ఉంటుందో నువ్వు ఈ ఎలక్షన్లలో రుచి చూస్తావు బిడ్డ. జై ఈటల, పువ్వు గుర్తుకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.